ఇక వచ్చి అంటే అచ్చే వాళ్ళు మేడం గాని కలిసారుగా మమ్మల్ని ఎందుకు కలిసారు చెప్పిలు పెద్దవాళ్ళు కదా మరి అంటే యాపిల్ ఈసారి వైజాగ్ ఎయిర్పోర్ట్ లో దిగు. లేదు లేదు స్వీట్ ఎన్నిసార్లు అడిగాను అనుకున్నా ఏమని బాను వస్తాను అంటే నాకు కుదరదు అని కోరి చెప్పింది. ఎవరు తప్పు చెప్పు? తప్పలేదులే ఉంటే అరే నేను రమ్మనే చెప్పాను వాడు అన్ని అబద్ధాలు. లేదు లేదు రామని చెప్పు ఎన్ని ఎలాగొని ఉంటానా. అరే మొన్న కూడా రమ్మని చెప్తాను చేసా రోజు గ్రూప్ కాల్ మాట్లాడుకుని రాలేడికి వచ్చి వెళ్ళింటే ఏమన్నా రాకుండా మీ మేడం గారి దగ్గరికి వెళ్ళా కదా మీకు వచ్చి రమ్మని చెప్పిన తర్వాత నువ్వు రాలేదు. నా తప్పు లేదు. ఈసారి నీ దగ్గరికి వస్తాను ఆవిడ దగ్గరికి వెళ్ళాలి. ఆవిడకు నాకు మాటలేదు కదా. అవును బ్లాక్ చేసిందంటే తీసిందా? నిన్ను బ్లాక్ చేసిందంటే తీసిందా? ఏమైనా చేసుకుని నాకు సంబంధం లేదు. నా ఇంటికి వెళ్ళాక మా ఇంట్లో నెంబర్లు అన్ని ఆ పిల్లల్ని బ్లాక్ చేయాలి. స్టేటస్ అన్ని చూసేస్తుంది ఫ్యామిలీ. ఎందుకు ఎందుకు ఏమైంది మీ ఇద్దరికి మళ్ళీ? నాకేమలేదు చెయ్యాలి. వేస్ట్ ఇంకా అన్నీ అయిపోయింది. ఎందుకు వేస్ట్ లైట్ చూసుకో. బాగా ఎదురండి మనకి పోయామా 2 నిమిషాలే అలాంటివి పట్టించుకోరు. లేదు ఇక్కడ ఎవరికో గిఫ్టింగ్ కొడితే బ్లాక్ చేసేసిందంట. అది వాడిష్టం అబ్బా చేస్తాడు. ఇప్పుడు చెయ్యలు రోడ్ ప్రత్యేకించలేడు కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అలా గిఫ్ట్ కొట్టావు నాకు కొట్టమంటేని అని చెప్పని బ్లాక్ చేసి. అలా కాదు ఇప్పుడు తనకంటూ స్కెచ్ ఇప్పుడు స్కెచ్ చేసి ఎవరికైనా గిఫ్టింగ్ వేరే వాళ్ళు కొడితే ఒప్పుకోదు కదా. అది వీడిష్టం. అది కొడితే లేకపోతే లేదు. తను కొడితే తనతో తగువాళ్ళు వచ్చేది. ఇది వీడిష్టం కదా. ఇప్పుడు ఆడిద్దరే కూర్చొని ఉన్నారు అక్కడ. చూసాను ఆల్రెడీ. నాకు అక్కడ ఏం కనిపించలేదు. వచ్చిన లైవ్ పెట్టుకున్నాను. అమ్మాయి బ్లాక్ చేసుకున్నావా పర్లేదు, ఏం చేసుకున్నావా సంబంధం లేదు. అయినా మీ ఇద్దరికి అలవాటే కదా ఇలా చాలా సార్లు జరిగినట్టుందిగా. ఈసారి జరగదు మామూలు అవన్నీ వేరే బాబు గారు. ఈసారి 2 సార్లు మాట్లాడుకోవడం ఉండవు. నీ పెళ్లికి నన్ను పిల్లి యాపిల్ మన ఇద్దరికి బాగా దగ్గర. పెళ్లి నేను చేసుకోను. గిల్లులు చెట్టవు మనకి. అది పెళ్లి చేసుకో నీకు అనిపించి పెళ్లి చేసుకో డైరెక్ట్ కాంప్రమైజ్. పెళ్లి అస్సలు వచ్చాడు పెళ్లికి దూరం. నైట్ వెళ్ళమ్మా మార్నింగ్ వచ్చేయాలంటే ఉంటదా? అంతే ఆంటీ అని పర్వాలేదు. మాకు అలాగేం లేదు. ఆంటీ అని పర్వాలేదు కదమ్మా పక్కన. నేను ఇక్కడి నుంచి ఇంటికి వస్తానండి కనీసం 2-3 సెట్ చేసి పెట్టుకుంటాను. నేను అందులో మొహమాటం అస్సలు నిజం స్వీటీ. 2-3 పక్క లైన్ లో పెడతాను. వస్తున్నాను ఇంటికి వెళ్ళా పలారా రోజు అంటారు పక్క. మొహమాటం ఉండదు. చక్కగా చెప్తాడు మాత్రం నాగిరెడ్డికి చక్కగా చెప్తారు. నువ్వు ఇద్దరు దీనికి మాత్రం ఒప్పుకుంటావు. మగాడే ఏదైనా చెప్తాడు. ఒక్క కట్టు నెల ఉందనగా వేటాడతానమాట. ఎన్ని యాప్లోని ప్రతి దాన్ని గెలుగుతా ఉంటాను. ఏదో ఒక సెట్ అవుద్ది. అలా సెట్ నన్ను అడిగి దగ్గర 3-4 సంవత్సరాలు అవుతుంది. నువ్వు వస్తానే అన్నాడు. అంటే వస్తా ఇదిగో అదిగో ఎన్నిసార్లు బానుని ఏదేమైనా గాని ఈసారి మాత్రం యాపిల్ ఈసారి వెళ్ళి నువ్వు కాదు వదిలిపెట్టండి. ఎందుకు వదిలిపెట్టరా? తక్కువరేనే ఏ చెప్తుంది స్వీటీ. ఏం చెప్పావాట ఏదో చెప్తానో అని చెప్పాము. వదిలిపెట్టద్దని చెప్తాను. ఈసారి వదిలిపెట్టద్దు యాపిల్ దాన్ని. వదిలిపెట్టను వదిలిపెట్టక ఏం చేస్తారో చెప్పు. కాదు యాపిల్ కడియమే కదా యాపిల్ మీది. మాది పక్కూర్లే రావులపాలెం పిల్లడమ్మా. నేను చెప్పనా యాపిల్ మన ఇద్దరికి 23 కిలోమీటర్లు తెలుసా? తెలుసు అంతే. రాజమండ్రి వస్తాను కదా.
శర్మ కాదు, పేపర్ నువ్వు ఎటు రావాలి తాడేపల్లిగూడెం వేసి నెడుదోలా తనుక తణుకులో ఫుల్ ఫేమస్ అది ఆంటీ ఉంది నాకు. ఎక్కడ ఆంటీ ఎక్కడ ఉంది? మా ఊర్లో ఆంటీ సెర్చ్ చేసుకుంటారు. ఆంటీ తణుకులో ఉంది, ఒక ఆంటీ ఉంది. ఎక్కడ ఎక్కడ తణుకులో నువ్వేంటి అంత ఆత్రంగా ఇలాగా లోపలికి వెళ్ళిపోతే ఒక థియేటర్ ఉంటుంది, అది ఏదో థియేటర్ ఉంటుంది అబ్బా, కుమారి ఏదో థియేటర్ ఐడియా లేదు అంతలాగా. అసలు తణుకులో కుమారి అన్న పేరుతో థియేటర్ లేదు, పుట్టిన కాడి నుంచి చూడలేదు. వెంకటరమ్మది పాత అయిపోయింది, ఇప్పుడు వాడతలేదు. ఇలా లోపలికి వెళ్ళాలి, బట్టల షాపులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏదో వీధి పేరు చెప్పింది నాకు. బండివారి వీధి అందా? బండివారి వీధి, బాగా బండివారి వీధి. దెబ్బలు పడతాయి నీకు. అసలు బండివారి వీధిలోని థియేటర్ లేదు, బొమ్మల వీధి అయ్యి ఉంటది. బండివారి వీధే, బండివారి వీధి బాగా గుర్తుంది. అంటే థియేటర్ నుంచి బాగా ఎదరగా రావాలి ఇంకానే. అక్కడ మధ్యాహ్నం విన్నాను, వాళ్ళ ఆయన లేడంటే రావట, అప్పుడు వెళ్ళాడు మెట్ట మధ్యాహ్నం 1 గంటకి రావులపల్లి జంటలోని. బండి బండి ఎక్కడో 10 షాపుల ముందు పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్ళాను నేను ఏ టైంలోకి వెళ్ళి. ఎందుకు బండి కాదే బండివారి సత్యనాయుడు ఉన్నారు అక్కడే, సత్యనాయుడు ఇల్లు అక్కడ బండివారి వీధిలో. ఇప్పుడు కూడా ఉంది, అక్కడ వెళ్తా ఉంటాను వచ్చినప్పుడు. ఆంటీ పిలుస్తుంది, రా బాబు మర్చిపోయానన్న ఆంటీని అంటది. ఆంటీని బాగా చేస్తామైతే ఉండడమే. బాగా కళ్ళున్నాయి. అమ్మో బోళ్ళు ఉన్నాయి నాకు, పట్ట ఉండాలి, చాలా ఉన్నాయి. తొలి సైడ్ ఏంటి, తాడేపులు కూడా ఏంటి, విజయవాడ ఏంటి, ఏలూరు ఏంటి. ఆంటీ నెట్టాడు అయితే యాపిల్. ఇంకా అమ్మాయిలు వచ్చి ఆంటీలు ఇస్తుంది అసలు. ఇది ఆంటీలు అయితే ఇష్టం, అమ్మాయిలు వద్ద అంటాడు. ఆంటీలు అయితే మంచిది కాదు. యాపిల్ ఊరికొక అమ్మాయి నెట్టావు కదా నువ్వు. బంగారులాగా బాగా చెప్పు, కరెక్ట్ చెప్పు. నాకు విజయవాడ ఇటు వైజాగ్ నుంచి విజయవాడకి మధ్యలో అక్కడ కరువు లేదు నాకు. ఒక ఊరు కాకపోతే ఇంకో ఊరు. అవునవును. మా మేడం గారు ఉన్నారు వైజాగ్ లో. కాదు అమ్మా వైజాగ్ లో ఇంకెన్ని ఖాతాలు ఉన్నాయో నాకేం తెలుసు, అడుగు. ఏంటి వైజాగ్ లో ఎన్ని ఖాతాలు ఉన్నాయి నీకు? గట్టిగానే ఉంటాయి, 4, 5 ఉంటాయి, బాను కాకుండా. అందులో నిన్న కాదు 3 days బ్యాక్ ఎప్పుడు ఇద్దరితో వీడియో కాల్ పెట్టలాడా ఒకేసారి. ముఖం మీద చెప్తాను, ఇద్దరు ఒకేసారి కాల్ చేయండి అని. నీకు అంత గట్స్ ఏంటి నాకు అర్థం కాదు. గొడవలవ్వా? గొడవలా ఒక్క వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నాకే బాధ లేదు. వాళ్ళు వద్దంటే నేను మళ్ళీ ముట్టుకోను. జోలికి కూడా పోడే బాబు, అవసరం మళ్ళీ మామూలు అనేది. అప్పుడు అంటే అంత మెచ్యూరిటీ లేదు కాబట్టి మీరే విషయంలో అలా కొద్ది గొడవలు అయినాయి. కానీ తర్వాత సోషల్ మీడియా అంటే ఇది ఇలా ఉంటారు అని అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు అలా మారిపోయాను. అంటే అప్పుడు అంటే ఏదో లాగా తెలియదు కాబట్టి అలా జరిగింది అనుకో. తెలియక అర్థం కాక తర్వాత అర్థం చేసుకుని అన్నీ చేసుకున్న తర్వాత ఇంకంతే. గట్స్ ఏం లేదు. మెసేజ్ చేస్తాను, ఆయాలు అంటాను, ఏంటంటాను, ఏంటంటే చెప్పి అంటాను, నేను స్టడీ పెట్టంటాను. పెట్టింది ఇంకోసారి ఒకసారి కాల్ చేస్తాను, మాట్లాడతాను అంటాను. ఏం మరి పరిస్థితి, నాకు ఇలా కావాలని అడుగుతాను, నీకు ఇష్టం అవుతే చెప్పు, మాట్లాడుకుందాం ఇలాగా అని చెప్తాను. అంతే. నువ్వు జాకెట్ ఇప్పు అంటాను, అంతే. ఇప్పుడు ఎక్కడికో వెళ్తుండ్రేది. అదే అది నేను బయట ఉన్నట్టున్నారా? నేను బయట ఉన్నాను. ఇక్కడ ఎండలోనున్నా. ఏంటి రోజు వీక్లీ ఆపండి బయటకు వచ్చాం. ఈ రోజు రేపు 3 రోజులు అలా. అబ్బో ఏంటి 3 రోజులు? 3 రోజులు వీడియో కాల్ మాట్లాడుకుని ఎవరో ఒకరితో మెల్లిగా టైం పాస్.
ఏమో అలా తిరిగేసి వచ్చాడు ఒక రోజు ఫ్లైట్ ఎక్కి వచ్చాడు పక్కన ఆ, ఆ, బానుకు ఒక కుర్చీ కొట్టచ్చు కదా యాపిల్ ఒక్కడు కొట్టలేదు అది ఒక కుర్చీ కొట్టచ్చు కదా నీ పేరు ఆడు సరే కొడదాం 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 టైం వచ్చినాడు. కిందసారి అడిగి కొడదాం కొడదాం అని ఏం బాలెట్టాలి యాపిల్ ఇక్కడ గిఫ్ట్ కొట్టాలి అది చూడాలి హారికి ఏడవాలి నాకు లేదు ఇక్కడ 1K కొట్టినా చాలు వెంటనే యాపిల్ రావాలి ఎరా ఎదవ తెచ్చినోడా నువ్వు అక్కడ కొట్టావారా అని అంటది నిన్ను అడిగే సీన్లు లేవు ఇప్పుడు. చూడు నేను అన్నది మాట కాకపోతే నువ్వు జస్ట్ అది 1K గిఫ్ట్ కొట్టి చూడు నీకు రాకపోతే అడుగు నన్ను పట్టించుకోను. నా గోల్ ఏంటంటే ఇంటికి వెళ్ళి ఆ పిల్ల నెంబర్ బ్లాక్ చేయాలి. స్టాటస్ లో అన్ని చూసేస్తున్నాడు ఫ్యామిలీ అంత. ఇంటికి ఇప్పుడు వస్తున్నావు ఏప్రిల్ వస్తాను, ఏప్రిల్ 15కి. యాపిల్ యాపిల్ నీది ముక్కు తుడుచుకుని చాలులే కాదమ్మా అమ్మా నీది కనిపించిందమ్మా బంగారం వీడియో ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేసుకుంటున్నది సిగ్నల్ పోయి ఒకసారి వచ్చింది ఇది ఇద్దరిది కూడా తెగ తుడిచేస్తున్నాడు దొరవేసేస్తుందంటే అందుకే చూసేస్తానండి ఏం చేస్తాం జలు చేసింది రోజు ఉండి ఏసీ రూమ్ లో రేపులో జలుబు కాదు, నేను ఆపరేషన్ చేయించాను కదా ఇక్కడ. ఇంటర్ సీజన్ వచ్చినట్టు కొద్దిగా ప్రాబ్లం వస్తుంది. ఎందుకు ముక్కు చేయించావా? వారి చిన్నప్పటి నుంచి సరిగ్గా లాగలేదు వాళ్ళు. ముక్కు వంకర అయిపోయింది. ముక్కు వంకర అయిపోయిన వల్ల పెద్ద అయ్యే వరకు తెలియలేదు. పెద్ద అయ్యాక తెలిసింది వంకర అయిపోయింది. అయ్యా ఆపరేషన్ అంటే చిన్నప్పటి నుంచి రోజు రక్తం వచ్చింది ముక్కు నుంచి. అందరూ వేడి వేడి అన్నారు. అప్పుడు మంచి వేడి ఉండేది ఆ బాడీలో. నేను కూడా వేడి అనుకున్నాను. తర్వాత తెలిసింది నీ ఆర్మీ ముక్కులు అన్నాడు. ఆపరేషన్ చేయించాను. ఇక్కడే ఏం చేసుకున్నాను ఇల్లు ఒక్కడనే, ఎవరు లేరు. బాబోయ్ ఎన్ని రోజులు వేసారు ఇక్కడ ఒక రోజు ఉండిస్తారు. నార్మల్ గా ఆపరేషన్ చేసి తర్వాత పంపించేస్తారు.